బాహుబలి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ చూసిన మూవీ, చాలామందికి నచ్చిన మూవీ, అందరూ మనసుల్ని గెలిచిన మూవీ, ఇండియన్ ప్రైడ్ అని చెప్పుకుంటాం. ఒకప్పుడు అది సెట్ చేసిన కలెక్షన్ మార్క్ని ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేకపోయారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేసింది ద గేమ్ చేంజర్ రాజమౌళి. బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన మూవీస్ కూడా టచ్ చేయలేదు. ఆ తర్వాత స్వయంగా రాజమౌళినే బిగ్ మల్టీ స్టారర్తో వచ్చినా సరే టచ్ చేయలేకపోయారు. కానీ పక్కా కమర్షియల్ మూవీతో, ఒక మాస్ క్యారెక్టర్తో, రీజనల్ స్టోరీతో వచ్చి కలెక్షన్స్లో అన్స్టాపబుల్గా అల్లు అర్జున్ భాయ్ దూసుకుపోతున్నాడు. నౌ హీ ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ TFI. బాహుబలి రికార్డ్స్ని దాటేశాడు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. హ్యూజ్ నెగిటివిటీతో, ఇంత ట్రోలింగ్తో కుంభస్థలాన్ని బద్దలగొట్టడం అనేది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్ క్రేజ్ గురించి మాట్లాడుకుందాం అండ్ నెగిటివిటీని తట్టుకొని ఎలా నిలబడ్డాడో కూడా మాట్లాడుకుందాం. హాయ్ నమస్తే, నా పేరు వినీత్, మీరు వింటున్నారు విన్నీ మ్యూజిక్స్. నేను పుష్ప 1 చూసా, బాగానే ఉంది, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, ఫుల్గా సాటిస్ఫై కాలే. దీనికన్నా రంగస్థలమే బాగుంది అనిపించింది. తర్వాత పుష్ప 2 చూసినప్పుడు సీన్స్ బాగున్నాయి, కానీ స్టోరీ ఇంట్రెస్టింగ్గా లేదనిపించింది. బట్ స్టిల్ పుష్పకి ఎందుకంత క్రేజ్ అని చూస్తే 2 థింగ్స్ ఉన్నాయి. పుష్పరాజ్ అనే క్యారెక్టర్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయిన అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ లాజిక్స్ లేకుండా మ్యాజిక్తో కొట్టిన సుక్కు మార్క్. ఏ సీన్ పడితే జనాలు ఎంజాయ్ చేస్తారో అని ఒక మాస్ ఫార్ములా వేసుకొని ప్రీ ప్లాన్డ్గా అల్లు అర్జున్ అండ్ సుకుమార్ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. నీకు మూవీలో చాలా నెగిటివ్స్ కనబడతాయి, బట్ స్టిల్ మూవీని ఎంజాయ్ చేస్తావు. అదే కమర్షియల్ ఫార్ములా మ్యాజిక్. ఇప్పుడు పుష్ప 2కి అంత కలెక్షన్స్ వచ్చాయంటే దానికి కారణం అల్లు అర్జున్ క్రేజ్. పుష్ప 1కి నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ పుష్ప 2కి నేషనల్ అవార్డు వచ్చినా తప్పులేదు అనిపించేలా చేశాడు పర్ఫార్మెన్స్. ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకొని తనే స్వయంగా మూవీని భుజాలపై పెట్టుకొని ప్రమోట్ చేసుకున్నాడు. ఓవర్ హైప్ క్రియేట్ చేశాడు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలా చేశాడు. థియేటర్స్కి జనాల్ని తండోపలుగా వచ్చేసేలా చాలా ఈజీగా రప్పించాడు. మన తెలుగు స్టేట్స్లో అల్లు అర్జున్ మీద ఉన్న నెగిటివిటీ కారణంగా తన క్రేజ్ ఏంటో, తన సత్తా ఏంటో ఇంకా చాలామందికి అర్థం కావట్లేదు. భాయ్ క్రేజ్ నార్త్ ఇండియాలో చూస్తే పిచ్ వచ్చేస్తుంది. నార్త్ స్టేట్స్కి ఎప్పుడైనా వెళ్ళారా? పోనీ నార్త్ వాళ్ళు, హిందీ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఒకసారి వాళ్ళని అడగండి, అర్థమవుతుంది. మచ్చా అక్కడ బాలీవుడ్లో అన్ని మూవీస్ని దాటేసి నంబర్ 1 పొజిషన్లో ప్రస్తుతానికి ఉన్నాడు. ఇదేం ఆషామాషి విషయం కాదు. బీహార్లో ట్రైలర్ ఈవెంట్కి ఆ జనం ఎంతమంది వచ్చారో చూసారుగా. ఇప్పటికే చాలామంది షాక్లో ఉన్నారు. పాన్ ఇండియా మూవీస్ రాకముందు ఒకప్పుడు అల్లు అర్జున్ హిందీ డబ్డ్ మూవీస్ యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ ఉన్నాయి. ప్రాపర్ సౌత్లో అయితే ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఎప్పటి నుండో ఉంది. అతని మూవీస్కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అల్లు అర్జున్ మూవీ అంటే మినిమం గ్యారంటీ అనేవాళ్ళు. వేరే కంట్రీస్లో ఇండియన్ స్టార్స్కి పాపులారిటీ ఒకప్పుడు షారుఖ్ ఖాన్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్కి గట్టి ఉంది. హీ ఈజ్ ఓజీ పాన్ ఇండియన్ స్టార్. మీలో కొంతమందికి అల్లు అర్జున్ అంటే నచ్చకపోవచ్చు, బట్ ఇది నమ్మాల్సిన నిజం. యాక్టింగ్ అంటారా అన్ని ఎమోషన్స్ని పలికిస్తాడు. డ్యాన్స్ అంటారా ఇరగదీస్తాడు. స్టంట్స్ అంటారా అది ఎంత కష్టమైనా సునాయాసంగా చేసేస్తాడు. ఒళ్ళుని హోనం చేసుకుంటాడు. బాయ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక డిఫరెంట్ స్టైల్ని, యాటిట్యూడ్ని, గ్రేస్ని మెయింటైన్ చేస్తాడు. అది వేసే స్టెప్స్లో కానీ, ఫైట్స్లో కానీ, నడకలో కానీ ఆ యూనిక్నెస్ కనిపిస్తుంది. అందుకేగా ఐకాన్ స్టార్ అయ్యాడు. సినిమా కోసం ప్రాణం పెట్టేసే యాక్టర్స్లో డెఫినెట్లీ అల్లు అర్జున్ ముందుంటాడు. ఆయన్ని స్క్రీన్ మీద చూస్తే ఏదో క్యాజువల్గా యాక్ట్ చేసినట్టు ఉండదు, కసితో యాక్ట్ చేసినట్టు ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లో కూడా తనను తాను శిల్పంలా చెక్కుకొని ఒక ఫ్లాలెస్ యాక్టర్గా ఎదుగుతున్నాడు. ఎవ్రీ మూవీకి డిఫరెంట్ లుక్తో కనిపిస్తాడు. వెరైటీ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. మూవీలో క్యారెక్టర్కి తగ్గట్టు మౌల్డ్ అవుతాడు. వెర్సటైల్ యాక్టర్ అంటారా బాబు. ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళతోనే షబాష్ అనిపించుకునేలా పర్ఫార్మెన్స్ చేస్తాడు. సినిమా పట్ల ఆ కసి, పట్టుదల, మొండితనం, ఆ డెడికేషన్, హార్డ్ వర్క్ చూస్తుంటే చాలామంది యాక్టర్స్కి ఇన్స్పిరేషన్గా మారిపోతున్నాడు. ఏ యాక్టర్కి లేనంత హ్యూజ్ నెగిటివిటీ అల్లు అర్జున్కి ఉంది. అయినా తట్టుకుని అసలు ఎలా నిలబడుతున్నాడు. ఇప్పుడు ఒక మనిషి తొందరగా ఎదుగుతున్నప్పుడు కొంతమంది చూసి తట్టుకోలేరు, కుళ్ళుకుంటారు, టార్గెట్ చేస్తారు, బురద జల్లుతారు, కిందకి లాగడానికి ట్రై చేస్తారు. అయినా సరే తట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ని దాటుకొని నిలబడడానికి చాలా ధైర్యం కావాలి, గట్స్ ఉండాలి. నాకు తెలిసి అల్లు అర్జున్ గారిలో మొండిగా ఉంటేనే ఈ రోజుల్లో స్ట్రాంగ్గా నిలబడగలం, లేకపోతే కష్టం. నేనే అల్లు అర్జున్కి డై హార్డ్ వీరాభిమాని కాదు, ఒక యాక్టర్ని యాక్టర్లా మాత్రమే నేను చూస్తా. నాకు కూడా అల్లు అర్జున్ గారిలో కొన్ని నచ్చనివి ఉన్నాయి. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రతి మనిషిలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి.
నో వన్ ఈస్ పర్ఫెక్ట్. సోషల్ మీడియాలో కనిపించిందంతా నిజం కాదు. ఒక కాయిన్కి బోత్ సైడ్స్ చూసి అప్పుడు ఏది రైట్ ఆర్ రాంగ్ అనేది ఆలోచించాలి. త్వరగా ఎవరిని జడ్జ్ చేయకూడదు. ముక్కుసూటిగా ఉన్నంత మాత్రాన చెడ్డోళ్ళు అయిపోరు. అయితే అల్లు అర్జున్ బాయ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మూవీలో మాత్రమే యాక్టింగ్ చేస్తాడు, బయట జీవితంలో యాక్ట్ చేయలేడు. మనసులో ఏది అనిపిస్తే అది చెప్పేస్తాడు, చేసేస్తాడు. జస్ట్ లైక్ బాలయ్య. ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాడు, ఎవ్వరికి భయపడ్డు. అందుకే కొంతమంది అది పొగరు అంటారు, కానీ ఇంకొంతమంది అది ధైర్యం అంటారు. ఎస్, నీకు ఆయన యాటిట్యూడ్ నచ్చితే ధైర్యం అంటావు, నచ్చకపోతే బల్బ్ అంటావు. సింపుల్. ఆయన రైజ్ అబౌవ్ ద హెయిట్ అనే దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్. హీఈస్ అన్స్టాపబుల్. మొండిఘటం. నచ్చలేని వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా అల్లు అర్జున్ క్రేజ్ ముందు అదే అంత, ధ్వజస్తంభం ముందు ఆగరత్త పుల్లంతా. సో అదండి ఇవాళ టాపిక్. మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి.